తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిగిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి, నయవంచనకు మారుపేరని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా అంటే 10,000 17 ఇస్తున్నా 15,000 పరిగిస్తున్నా. పక్కనే ఉన్నది కొడంగల్ వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో? మరి ఇంత అబద్ధం చెప్పచ్చా ముఖ్యమంత్రి అంటే? ఆయన పచ్చి అబద్ధాలు అంతర్జాతీయ వేదికల మీద ఉన్నది లేనట్టు చెప్పవచ్చునా? ఈ తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ నరనరాన, కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పిండ్రు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలయబలయ చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పిండ్రు. నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు, నేను అడుగుతున్న చెల్లెలు, మీరు చెప్పాలన్నా, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ ఓడగొట్టింది ఏ పార్టీ? బీఆర్ఎస్. బండి సంజయ్ ఓడగొట్టింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ బీజేపీ ఆయన ఓడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడగొట్టింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్ ఖాన్లని బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకి పొత్తెట్లుంటుంది నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఓడగొట్టే తెలియలేదు కాంగ్రెస్ లో, వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు. మళ్ళీ వాళ్ళు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇలా చూడండి, ఎవరితో కలిసి ఉన్నారో ఆలోచించండి.